చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు విజయవాడ నుంచి వియత్నాం ఎందుకు వెళ్ళారు? ఏం చదువుకున్నారు? ఏం జాబ్ చేయడానికి అక్కడికి వెళ్ళారు మీరు? ఇక్కడ ఉంటే మనం పే చేసిన అమౌంట్ సరిపోదని చెప్పేసి బయటికి ఏమైనా కంట్రీస్ వెళ్తే ఎక్కువ ఎర్న్ చేయొచ్చు అన్న ఇదిలో నేను ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఎర్నింగ్ చేద్దాం అన్న ఇదిలో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే డేటా ఎంట్రీ అని చెప్పాడు. నాకు 3 days డేటా ఎంట్రీ చేయించారు. బట్ ఏంటి అంటే ఆఫ్టర్ 3 days తర్వాత ఏంటంటే నాకు ఒక చిన్న కాంట్రాక్ట్, ప్రీవియస్ ఫొటోస్ అనేది డిలీట్ చేసి న్యూ ఫొటోస్ అనేది కొంచెం అప్లోడ్ చేస్తూ ఉంటూ ఒక లగ్జరీ లైఫ్ ఎలా అయితే లీడ్ చేస్తుందో ఒక అమ్మాయి అలాగా నువ్వు పోస్ట్ చేస్తూ ఉండు అని చెప్పేసి. మరి ఫొటోస్ ఎవరివి ఇచ్చారు మీకు? ఇప్పుడు మీరు ఉన్నారు మేడం, మీరు ఒక ఫేస్బుక్ అకౌంట్ యూస్ చేస్తున్నారు. ఇప్పుడు మీరెవరో నాకు తెలియదు, నేను మీ ప్రొఫైల్ చూశాను, మీరు చూడటానికి బాగున్నారు, మీ లైఫ్ స్టైల్ బాగుంది, మీ యొక్క యాక్టివిటీస్ బాగున్నాయి, లైక్ అలాగా సెల్ఫీస్ ఎక్కువ ఉన్నాయి, పప్పీస్తో మీరు లైక్ చేస్తారు సంథింగ్ అలాగా ఏవైనా. ఈ అకౌంట్ చూస్తే అబ్బాయిలు అట్రాక్ట్ అవుతారా అవరా, లవ్ చేస్తారా చేయరా, ఫార్వర్డ్ చేశాక వాళ్ళు ఏం చేస్తారంటే ఇండియా నుంచి వెళ్ళి చైనీస్ వాళ్ళకి కూడా ఏంటంటే ఇండియన్ని తొక్కేద్దాం అన్న ఇదిలో ఉన్నారు వాళ్ళు. అందుకే వాళ్ళు కూడా ఇండియన్స్ని వాళ్ళు మేము వెళ్ళి ఇప్పుడు వాళ్ళకి సరెండర్ అవుదామన్నా సరే బయటకు వదలరు. మేము ఇలా జరుగుతుంది స్కామింగ్ అని చెప్పేసి ఇండియన్ ఎంబసీతో మాట్లాడదామన్నా సరే కాంపన్సేషన్ ఇంత ఇస్తాను, 1 lakh ఇస్తాను, 2 lakhs ఇస్తాను అని చెప్పేసి గ్రూప్స్లో అక్కడ ఏవైతే గ్రూప్స్ ఉన్నాయో ఆ గ్రూప్స్లో అలా పోస్ట్ చేయడం అనేది స్టార్ట్ చేసిన మా ఏజెంట్. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా మందికి డాలర్ డ్రీమ్స్ ఉంటాయి. ఫారిన్ వెళ్ళి బాగా సంపాదించి లైఫ్లో సెటిల్ అవ్వాలి అనుకుంటారు. అలాగే విజయవాడ నుంచి వియత్నాం వెళ్ళిన ఓ యువకుడు సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుకున్నాడు. ఆ గ్యాంగ్స్టర్స్ నుంచి తప్పించుకుని వచ్చిన రాజు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. అతనితో మాట్లాడి వారి గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే రాజు. నమస్తే మేడం. మీరు విజయవాడ నుంచి వియత్నాం ఎందుకు వెళ్ళారు? ఏం చదువుకున్నారు? ఏం జాబ్ చేయడానికి అక్కడికి వెళ్ళారు మీరు? మేడం, నేనైతే హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేశాను మేడం. హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్న్షిప్ కూడా కంప్లీట్ చేశాను. ఇంటర్న్షిప్ తర్వాత ఇక్కడ ఉంటే మనం పే చేసిన అమౌంట్ సరిపోదని చెప్పేసి బయటికి ఏమైనా కంట్రీస్ వెళ్తే ఎక్కువ ఎర్న్ చేయొచ్చు అన్న ఇదిలో నేను ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఎర్నింగ్ చేద్దాం అన్న ఇదిలో జాబ్ సెర్చింగ్ అనేది చేయడం స్టార్ట్ చేశాను మేడం. బట్ అన్ఫార్చునేట్లీ మా ఒక ఫ్రెండ్ అనేది ఆల్రెడీ ఆ స్కామింగ్ సెంటర్లో ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. వాడు నాకు కాల్ చేసి ఇలా వేకెన్సీ ఉంది, డేటా ఎంట్రీ, టైమింగ్స్ కూడా నీకు బాగానే ఉంటాయి, అది ఇది అని చెప్పేసి నన్ను ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళాడు మ్యామ్. వియత్నాం అని చెప్పాడు. కానీ వియత్నాం దగ్గర ఫ్లైట్ దిగిన తర్వాత కూడా వియత్నాం నుంచి మళ్ళీ వేరే చోటుకి ఆ ప్రొహిబిటెడ్ ఏరియాలకు కూడా లైక్ ఏజెంట్ ద్వారా ఎంబసీతో సంథింగ్ అలా మాట్లాడుకొని నన్ను ఆ ఎంబసీ నుంచి ఫార్వర్డ్ చేశాడు మ్యామ్. బోకే ప్రొవిడెన్స్కి ఫార్వర్డ్ చేశాడు నన్ను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే డేటా ఎంట్రీ అని చెప్పాడు. నాకు 3 days డేటా ఎంట్రీ చేయించారు. లైక్ చిన్న పారాగ్రాఫ్ ఇచ్చి డేటా ఎంట్రీ అలాగా. బట్ ఏంటి అంటే ఆఫ్టర్ 3 days తర్వాత ఏంటంటే నాకు ఒక చిన్న కాంట్రాక్ట్ ఇచ్చారు, సైన్ చేయమని చెప్పేసి. పాస్పోర్ట్ మా దగ్గర ఉంటుంది, మీకు ఇంకా సంబంధం లేదు పాస్పోర్ట్తో అని చెప్పేసి. సరే డేటా ఎంట్రీ కదా అని చెప్పేసి నేను కాంట్రాక్ట్ సైన్ చేశాను. బట్ తీరా నెక్స్ట్ డే ఏం జరిగిందంటే నన్ను స్కామ్ చేయడం స్టార్ట్ చేశారు. నాకు కొన్ని ఫేస్బుక్ అకౌంట్స్ ఇచ్చారు. 2-3 ఫేస్బుక్ అకౌంట్స్ ఇచ్చారు నాకు, అమ్మాయి అకౌంట్స్. ఆ అకౌంట్స్ని నువ్వు ప్రీవియస్ ఫొటోస్ అనేది డిలీట్ చేసి న్యూ ఫొటోస్ అనేది కొంచెం అప్లోడ్ చేస్తూ ఉండు, ఒక లగ్జరీ లైఫ్ ఎలా అయితే లీడ్ చేస్తుందో ఒక అమ్మాయి అలాగా నువ్వు పోస్ట్ చేస్తూ ఉండు అని చెప్పేసి నాకు ఆ టాస్క్ ఇచ్చారు మ్యామ్. మరి ఫొటోస్ ఎవరివి ఇచ్చారు మీకు? ఇప్పుడు మీరు ఉన్నారు మేడం, మీరు ఒక ఫేస్బుక్ అకౌంట్ యూస్ చేస్తున్నారు. ఇప్పుడు మీరెవరో నాకు తెలియదు, నేను మీ ప్రొఫైల్ చూశాను, మీరు చూడటానికి బాగున్నారు, మీ లైఫ్ స్టైల్ బాగుంది, మీ యొక్క యాక్టివిటీస్ బాగున్నాయి, లైక్ అలాగా సెల్ఫీస్ ఎక్కువ ఉన్నాయి, పప్పీస్తో మీరు లైక్ చేస్తారు సంథింగ్ అలాగా ఏవైనా చిన్న హాబీస్ ఎలా అయితే ఉంటాయో సంథింగ్ అలా చూసి మనం అకౌంట్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి మ్యామ్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత టీమ్ లీడర్స్కి మనం అకౌంట్స్ ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అప్రూవల్ చేస్తారు, అకౌంట్ ఓకేనా కాదా. ఈ అకౌంట్ చూస్తే అబ్బాయిలు అట్రాక్ట్ అవుతారా అవరా, లవ్ చేస్తారా చేయరా, ఓకే లైక్ దట్. అలా చేసిన తర్వాత ఒక 7 to 8 days మ్యామ్ ఒక అమ్మాయి ఎలా అయితే అప్లోడ్ చేస్తుంది ఫొటోస్ డైలీ ఒక 3 post అలాగా. మీకు వాళ్ళే ఫొటోస్ ఇస్తారా? లేదు మేడం, మీరున్నారు కదా, మీ ఆల్రెడీ అకౌంట్ ఉంటుంది, మీ అకౌంట్ అనేది నా దగ్గర ఉంటుంది. ఐ మీన్ అకౌంట్ పాస్వర్డ్ నా దగ్గర ఉండదు,
మీ ప్రొఫైల్ లింక్ నా దగ్గర ఉంటుంది. మ్మ్. ఓకే, మీ ప్రొఫైల్ ఒక్కసారి నేను డౌన్లోడ్లో పెట్టానంటే మీ యొక్క ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఉన్న ఫొటోస్ కానీ ఫేస్బుక్లో ఉన్న ఫొటోస్ కానీ అన్నీ డౌన్లోడ్ అయిపోతాయి. మ్మ్. ఓకే, అవన్నీ నా ఫోల్డర్లోకి వస్తాయి. సార్ 6 అవుతుంది మ్యామ్, ఈవినింగ్ టైం. నేను అలా కార్లో వెళ్దాం అనుకుంటున్నాను. కార్లో వెళ్ళి సంథింగ్ కాఫీ కానీ ఏదైనా బీచ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ మీన్ నేను అది మైండ్లో పెట్టుకొని నేను ఆ పోస్ట్ అప్లోడ్ చేస్తాను. మ్మ్. ఓకే, అలాగా లైక్ ఒక అమ్మాయి ఎలా అయితే ఇంప్రెస్ చేస్తుంది, ఫీలింగ్స్ ఎలా అయితే ఇంప్రెస్ చేస్తుందో అలా నేను ఇంప్రెస్ చేస్తాను ఫీలింగ్స్ అనేది ఆ ప్రొఫైల్లో. ఓకే, ఒక్కసారి ఒక 7 to 8 days ఆ ప్రొఫైల్ ఇలా క్రియేట్ చేసిన తర్వాత ఆ ప్రొఫైల్ అనేది మా టీమ్ లీడర్కి ఫార్వర్డ్ చేస్తాం. ఫార్వర్డ్ చేశాక వాళ్ళు ఏం చేస్తారంటే ఇండియా నుంచి యునైటెడ్ స్టేట్స్లో సెటిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కానీ, యునైటెడ్ స్టేట్స్ వాళ్ళ టార్గెట్ మేడం. ఆల్ ఓవర్ వరల్డ్లో కువైట్ తప్ప యుఎస్ డాలరే కొంచెం లీడింగ్ కరెన్సీ ఇన్ ద వరల్డ్. వాళ్ళందుకే యుఎస్ కరెన్సీ చూస్ చేసుకున్నారు. ప్లస్ చైనీస్ వాళ్ళకి కూడా ఏంటంటే ఇండియన్ని తొక్కేద్దాం అన్న ఇదిలో ఉన్నారు వాళ్ళు. అందుకే వాళ్ళు కూడా ఇండియన్స్ని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. నాకు అక్కడికి వెళ్ళిన 4 కాంటాక్ట్స్ అయిన 3 to 4 daysలో అలా నాకు అర్థమైంది వీళ్ళు టార్గెట్ ఇండియన్స్ అని చెప్పేసి. అప్పుడు నేను బయటికి రావడానికి కూడా ట్రై చేశాను మ్యామ్. కానీ అన్ఫార్చునేట్లీ కొంచెం నేను దొరికిపోయాను వాళ్ళకి. దొరికిపోవడం వల్ల కూడా కొంచెం ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశాను. వాళ్ళతో కొట్టించుకోవడం అనేది, డార్క్ రూమ్లో ఉండటం అనేది చాలా ఫేస్ చేశాను. ఇలా ఇన్స్పెక్షన్ జరుగుతుంది మ్యామ్. చైనీస్ గవర్నమెంట్ అండ్ లావోస్ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ అనేది ఆ కంట్రీలో రైడింగ్ జరుగుతుంది. ఎవరైనా ఇంటర్నేషనల్స్ ఎవరైనా వచ్చి ఇక్కడ స్టే చేస్తున్నా, ఎవరైనా వర్క్ చేస్తున్నా వెనక్కి పంపించేయమని చెప్పేసి. కానీ అక్కడ జరుగుతుంది ఏంటంటే మమ్మల్ని అందరినీ పట్టుకుందామని చెప్పి వచ్చి మేము సరెండర్ అవుదాం అనుకున్నా సరే మమ్మల్ని బయటికి వెళ్ళనివ్వకుండా చేసేసారు మ్యామ్. ఓకే, ఇప్పుడు ఇండియన్ ఎంబసీ ఉంది. ఇండియన్ ఎంబసీ మా కోసం సెర్చ్ చేస్తుంది, ఇండియన్స్ కోసం సెర్చ్ చేస్తుంది. మేము వెళ్ళి ఇప్పుడు వాళ్ళకి సరెండర్ అవుదామన్నా సరే బయటకు వదలరు. మేము ఇలా జరుగుతుంది స్కామింగ్ అని చెప్పేసి ఇండియన్ ఎంబసీతో మాట్లాడదామన్నా సరే వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేదు మాకు. అలాంటి సిచ్యువేషన్స్లో నేను ఇంకా మన ఆనంద్ సార్ ఉన్నారు మ్యామ్. ఆనంద్ సార్కి నేను కాల్ చేసి సిచ్యువేషన్ చెప్పాను. సార్ ఇలా ఉంది, నేను ఇలా బయటకు వచ్చాను, కంపెనీ నుంచి బయటకు వచ్చాను, కంపెనీ నా కోసం సెర్చ్ చేస్తుంది, సంథింగ్ రాంగ్ ఎలిగేషన్స్ ఏదో పెడుతున్నా నా మీద, ఎవరైనా దొరికితే ఇవ్వండి, మీకు ఇంత కాంపన్సేషన్ ఇంత ఇస్తాను, 1 lakh ఇస్తాను, 2 lakhs ఇస్తాను అని చెప్పేసి గ్రూప్స్లో అక్కడ ఏవైతే గ్రూప్స్ ఉన్నాయో ఆ గ్రూప్స్లో అలా పోస్ట్ చేయడం అనేది స్టార్ట్ చేసిన మా ఏజెంట్. నేనేం చేశాను, ఆ పోస్ట్ చూసి నేను అమ్మటనే మన హ్యూమన్ రైట్స్ ఆఫీసర్ మన ఆనంద్ సార్కి కాంటాక్ట్ అయ్యాను మ్యామ్. సార్ ఇలా జరుగుతుంది, ఇలా స్కామింగ్ జరుగుతుంది మ్యామ్. సార్ ఇలాగా నేను బయటకు వచ్చాను, ఇలా ఉంది అని చెప్తే, నాన్న నువ్వేం కంగారు పడ మాకు, ఆనంద్ సార్ చెప్పింది ఇది ఒకటే మ్యామ్, నువ్వైతే ఏం కంగారు పడ మాకు, నేను ఎంబసీతో నేను కాంటాక్ట్ అవుతాను ఇప్పటికిప్పుడే అని చెప్పేసి మన ఇన్నర్ రెడ్డి సార్ నెంబర్ ఇచ్చారు మ్యామ్. ఇన్నర్ రెడ్డి సార్ కూడా మాట్లాడారు, కొంచెం మోటివేషన్ ఇచ్చారు మనకి. అయితే నాకు దాని మీద కూడా హోప్ లేదు మ్యామ్. ఇలా మాట్లాడారంటే మాటల ద్వారానే ఉంటుంది మ్యామ్, అక్కడ సిచ్యువేషన్ వేరు కదా, నా కోసం అంతమంది తిరుగుతున్నారు. ఒకవేళ నేను దొరికితే, ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చి ఇలా మాట్లాడుతున్నాను కాబట్టి ఇలా సిచ్యువేషన్ ఇలా ఉంది మ్యామ్. అదే వేరే ఇన్ కేస్ వేరే ఇలా అయితే వాళ్ళకి ఒకవేళ దొరికింటే కనుక నేను మీతో ఇలా కూర్చొని మాట్లాడే ఛాన్స్ అయితే లేదు మ్యామ్. రోజుకి ఎన్ని గంటలు పనిచేసేవారు మీరు? 14 to 16 hours మ్యామ్. శాలరీ కరెక్ట్గా ఇచ్చారా? లేదు మ్యామ్. ఇన్స్పెక్షన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో శాలరీస్ అన్నీ హోల్డ్ పెట్టారు. శాలరీస్ లేవు, ఏమీ లేవు. వాళ్ళు ఏదైతే పెడతారో అదే తినాలి, నచ్చితే తినటం, లేకపోతే ఫస్ట్లో ఉండటమే అలాగా. ఇంకా తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారా రాజు? 10,000 people పైనే ఉన్నారు. అంటే వాళ్ళు ఎందుకు మరి బయటికి రావట్లేదు? వాళ్ళు చెప్పిన పని చేసుకుంటూ జీతాలు తీసుకుంటూ అక్కడే ఉంటున్నారా? ఇప్పుడు మ్యామ్ నేనున్నాను మ్యామ్. ఇండియన్ కరెన్సీలో ఇప్పుడు అక్కడ కరెన్సీలో చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు మీరు డిగ్రీ కంప్లీట్ చేశారు మ్యామ్, మీరున్నారు మ్యామ్. ఇప్పుడు మీరు డిగ్రీ కంప్లీట్ చేశారు, స్టార్టింగ్ జాబ్ ఏదైనా సరే మీరు చేస్తారంటే 10,000 to 15,000 లోపు తప్ప ఎక్స్ట్రా అనేది మీకు పే చేయరు ఎక్కడైనా సరే, ఆల్ ఓవర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో. అలా థింక్ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే సంపాదిస్తున్నాం కదా, వస్తున్నాయి కదా డబ్బులు అని చెప్పేసి అలా మైండ్ సెట్తో ఉండి అలా చేసుకుంటున్నారు మ్యామ్. ఒకవేళ వచ్చినా సరే ఎంబసీలో మాట్లాడుకుంటే ఇలా జరిగింది, మేము బయటికి రావడానికి అవైలబిలిటీ లేదు, సంథింగ్ అలాగా చేయడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి మ్యామ్. మీరు ఏదో ఒక కన్సల్టెన్సీ ద్వారా మీరు ఖచ్చితంగా వియత్నాం వెళ్ళి ఉంటారు కదా, మరి వాళ్ళకి మీరు ఎలా వెళ్ళారు? మీరు? మా ఫ్రెండ్ ద్వారా వెళ్ళాను మ్యామ్ నేను. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత పోలీసులకి కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? లేదు మ్యామ్, నేను డైరెక్ట్ ఆనంద్ సార్తో నేను డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యాను. ఆనంద్ సార్ ఏదైతే చెప్తారో నేను అదే ఫాలో అవుతాను మ్యామ్. ఇప్పుడు వియత్నాంకి సంబంధించిన కంపెనీ వాళ్ళు మీకు ఫోన్ కాల్స్ కానీ ఏమి చేయట్లేదు? నాకు ఒక మెసేజ్ చేశారు మ్యామ్ ఆల్రెడీ.
ఇదిగోండి సార్ స్క్రీన్ షాట్. మా టీమ్ లీడర్స్ అయితే ఇలా మెసేజ్ చేస్తున్నారు మ్యామ్. ఏమని మెసేజ్ చేశారు? నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు తెలుసు, నువ్వు ఇక్కడ కనుక ఆఫీస్కి వచ్చి వర్క్ చేయకపోతే కనుక మిమ్మల్ని తీసుకెళ్ళి వేరే విధంగా ఉంటుంది. మీరు అగ్రిమెంట్ ఏమైనా ఇచ్చారా? ఎస్ మ్యామ్, ఇచ్చాను మ్యామ్. ఎన్ని మంత్స్, ఎన్ని ఇయర్స్? 1 year కాంట్రాక్ట్ మ్యామ్. 1 year కాంట్రాక్ట్. ఎస్ మ్యామ్. మరి కాంట్రాక్ట్ బ్రేక్ చేసి వచ్చారు కాబట్టి మరి మిమ్మల్ని వాళ్ళు తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది కదా? కరెక్ట్, మీరు చెప్పింది కరెక్టే మ్యామ్. మనకి వర్క్ ఎలా ఏంటిదో తెలియదు కదా. ఇప్పుడు నేను 3 days నాకు డేటా ఎంట్రీ అని చెప్పారు, డేటా ఎంట్రీ వర్క్ చేశాను. డేటా ఎంట్రీ వర్క్ చేసిన తర్వాత కూడా నేను డేటా ఎంట్రీ అని అనుకుంటాను కదా. ఎవరు ఇప్పుడు ఫేస్బుక్ అకౌంట్స్ ఇలా ఇస్తున్నారు, కాంటాక్ట్స్ అయిన తర్వాత ఫేస్బుక్ అకౌంట్స్ ఇచ్చి ఇలా స్కామింగ్ చేస్తున్నారంటే ఎవరు నమ్మలేరు కదా. నాకు సేమ్ ఇష్యూ అలాగే జరిగింది. ఇప్పుడు తిని ఎలా అయితే వర్క్ చేస్తున్నాడు డేటా ఎంట్రీ, నేను అలాగే వర్క్ చేశాను. బట్ ఆఫ్టర్ కాంటాక్ట్స్ అయిన తర్వాత ఏం జరిగింది అంటే టీమ్ లీడర్ వచ్చారు, కూర్చున్నారు, ప్రొఫైల్ క్రియేట్ చేశారు, వెళ్ళారు, అకౌంట్స్ ఇచ్చారు, మెయింటైన్ చేయమంటున్నారు. అది జరుగుతుంది. నాకు ఇంకా అర్థమైంది స్కామ్ అని చెప్పేసి. మన ఇండియన్స్ అమ్మాయిలు ఉన్నారా ఇందులో? అమ్మాయిలు మా కంపెనీలో అయితే 1-2 people ఉన్నారు మ్యామ్. ఇండియన్స్ అమ్మాయిలు. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందా అక్కడ? అమ్మాయిలకి ఏం ఇబ్బంది లేదు మ్యామ్. అసలు అబ్బాయిలకి కానీ అమ్మాయిలకి కానీ ఇబ్బంది అయితే ఏం లేదు మ్యామ్. అక్కడ వాళ్ళు చెప్పినంత వర్క్ చేస్తే వెల్ అండ్ గుడ్. టైమింగ్స్ ఒకటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకటి ఫాలో అవుతే మిమ్మల్ని ఏముండదు మ్యామ్, ప్రశాంతంగా వర్క్ చేసుకోవచ్చు, సెట్ అయిపోద్ది. బట్ ఏంటంటే అక్కడ టైమింగ్స్కి ఇక్కడ స్కామింగ్కి నాకు సెట్ అవ్వదని చెప్పి నేను వెనక్కైతే వచ్చేసాను మ్యామ్. మళ్ళీ వియత్నాం వెళ్ళే ఆలోచన లేదా? లేదు మ్యామ్, ఇలాంటి స్కామింగ్ అయితే లేదు మ్యామ్. నేను నమ్మింది ఏంటంటే నేనైతే షెఫ్ మ్యామ్. ఆల్రెడీ నేను షెఫ్ని నా హోటల్లో విజయవాడలో. ఆ పరంగా పొజిషన్ ఏమైనా పెరుగుతుంది అన్న ఇదిలో నేను వెళ్ళాను తప్ప ఇలా జరిగిద్దని అయితే నేనైతే అనుకోలేదు మ్యామ్. మీ పేరెంట్స్ ఏమంటున్నారు? వాళ్ళైతే ఇలా తెలిసిన అమ్మటనే వెనక్కి వచ్చామన్నారు మ్యామ్. దేనికంటే ఇప్పుడు స్కామింగ్, ఇప్పుడు మనది ₹1 పోయిందంటే మనది ₹2 పోయింది మ్యామ్. ఆ లెక్కలో ఏం చేశారంటే ఇప్పుడు నువ్వు సరేరా నువ్వు చేస్తున్నావు, నీకు ఏదన్నా ఇద్ది రీఛార్జ్ అయింది, ఇప్పుడు వాళ్ళు పోగొట్టుకున్నారు డబ్బులు, ఇప్పుడు వాళ్ళు పోగొట్టుకున్నారంటే ఇప్పుడు నీ పేరు మీద నుంచే కదా జరిగింది. ఇప్పుడు ₹1000 పోయినాయి, 2000 పోవని గ్యారంటీ లేదు కదా అన్నట్టుగా మా మమ్మీ కూడా నాతో కన్విన్సింగ్గా మాట్లాడారు మ్యామ్. ఇంకా నాకు అర్థమైపోయింది 10 daysలో నేను బయటకు వద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. వెళ్ళిన 10 daysలోనే రావడానికి ట్రై చేశాను. బట్ అన్ఫార్చునేట్లీ సెక్యూరిటీ వాళ్ళకి దొరికిపోయాను. నన్ను తీసుకెళ్ళి ఒక 7 days లోపల ఉంచారు. అదంతా అదంతా సెకండరీ మ్యామ్. అయితే ఇన్స్పెక్షన్స్ ఎప్పుడైతే జరుగుతుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చిందో 1 week ముందు నేను సార్కి కాంటాక్ట్ అయ్యాను, ఆనంద్ సార్ కాంటాక్ట్ అయ్యి సార్ ఇలాగా జరుగుతుంది, నేను బయటకు వచ్చాను, ఇలా నన్ను లాక్ చేసి ఉంచారు రూమ్లో అని చెప్పేసి. సార్ ఇంకా గైడెన్స్ వల్ల, ఇన్నారెడ్డి సార్ గైడెన్స్ వల్ల కొంచెం మోటివేటెడ్ అయ్యి అలా బయటకు వచ్చాను మ్యామ్. ఎనీవే మీరైతే సేఫ్గా బయటకు వచ్చారు. లీగల్గా కూడా కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు, మీరు కూడా ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలాగా డబ్బులు ఎక్కువ వస్తాయనగానే ముందు వెనక ఆలోచించకుండా వెళ్ళే యూత్కి మాత్రం ఇప్పుడు మీ స్టోరీ అనేది ఒక లెసన్ లాంటిదే. జాగ్రత్తగా ఉండండి రాజు, టేక్ కేర్. నేనైతే ఒకటే చెప్పదలుచుకుంటున్నాను మేడం, నాకులాగైతే ఎవరు ఫేస్ చేయొద్దు. జాబ్స్ అని చెప్పి చాలామంది ఎంత పే చేస్తాం అంత పే చేస్తాం అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. నేను ఫేస్ చేసింది మీరు అయితే ఫేస్ చేయొద్దు, ఒకటే చెప్పదలుచుకుంటున్నాను. దేనికి అంటే ఇప్పుడు నేను మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను, కానీ అక్కడ ఉంటే కనుక మీరు ఇక్కడ ఎలాగైతే కూర్చొని మాట్లాడలేరు, అదైతే గుర్తుపెట్టుకోండి. దేనికంటే ఇప్పుడు థాయిలాండ్, లావోస్, మయన్మార్, వియత్నాం ఈ 3 మీద ఏ జాబ్ ఆఫర్ ఉన్నా సరే మీరు కరెక్ట్ డాక్యుమెంటేషన్ తీసుకొనే వెళ్ళండి. డాక్యుమెంటేషన్ లేకుండా వెళ్ళొద్దు. డాక్యుమెంటేషన్ లేకుండా వెళ్తారంటే మీరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తారు, నా గ్యారంటీ అది. చూశారు కదా, జీతం డబ్బులు ఎక్కువ వస్తాయి అనగానే ముందు వెనక ఆలోచించకుండా విదేశాలకు వెళ్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు అని చూసుకోకుండా అసలు మనం వెళ్ళే రూట్ ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రమే ఆలోచించండి. టేక్ కేర్ రాజు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.